హలో హాయ్ అండి అందరికీ. ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకున్నామంటే రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెయ్యి వేసుకుని తిన్నామంటే మన నోరు బాగాలేనప్పుడు పులుపులుగా కారం కారంగా చాలా బాగుంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, అలాగే ఒక 15 ఎండుమిర్చి కూడా వేసి ఎర్రగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 కేజీ టమోటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు వేసి బాగా మగ్గబెట్టుకుని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు అంతా వేసేసుకుని ఎల్లుల్లిపాయ, కరివేపాకు కూడా వేసి చిటికెడు పసుపు వేసి ఈ పచ్చడి అందులో వేసేసి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకోవడం వల్ల మనకి నిల్వ ఉంటుంది పచ్చడి అనమాట. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇడ్లీలోకి నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోండి.